హాయ్ స్నేహితులారా, నా పేరు లలిత. నాకు 30 ఏళ్ళు. నా పెళ్లి జరిగి 5 ఏళ్లు అయింది. నా భర్త విశ్వనాథ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన పని కోసం తరచూ దూర ప్రయాణాలు చేస్తుంటాడు. కొన్నిసార్లు వారం రోజుల పాటు ఇంటికి రాడు. మా పెళ్లి తర్వాత మేము పిల్లల కోసం ఎదురు చూశాం, కానీ ఆ కల ఇంకా నెరవేరలేదు. ఇంట్లో చిన్న పిల్లల కిలకిల నవ్వులు, కేరింతలు లేకపోవడం నన్ను ఒంటరిగా చేసేది. ఈ ఒంటరితనం కొన్నిసార్లు నన్ను ఆలోచనల్లో మునిగిపోయేలా చేసేది, కాని నేను దాన్ని అలవాటు చేసుకున్నాను. మేము ఒక చిన్న పట్టణంలో, చుట్టూ పచ్చని చెట్లు, పూల తోటలతో ఉన్న హాయిగా ఉండే ఇంట్లో నివసిస్తాము. మా అత్తమామలు, మా బావ సురేష్తో కలిసి గ్రామంలో, పొలాల సమీపంలో ఉంటారు. మా ఇంటి పక్కనే ఇటీవల ఒక కొత్త కుటుంబం వచ్చి స్థిరపడింది. వారు ఈ పట్టణానికి కొత్తవారు. ఆ కుటుంబంలో రామారావు, ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్, అతని భార్య సరోజిని, వారి 24 ఏళ్ల కొడుకు కార్తీక్, 19 ఏళ్ల కుమార్తె మీనాక్షి, మరియు రామారావు తమ్ముడు విజయ్ ఉన్నారు. నేను రామారావు, సరోజిని దంపతులను అత్తయ్య, మామయ్య అని, విజయ్ని విజయ్ అన్నయ్య అని పిలుస్తాను. రామారావు 55 ఏళ్ల వయసులోనూ చురుకైన వ్యక్తి. అతను పుస్తకాలు చదవడం, తన యవ్వన కాలపు సాహస కథలు చెప్పడం ఇష్టపడతాడు. అతని మాటల్లో ఒక రకమైన జ్ఞానం, ఆత్మీయత ఉంటాయి. కార్తీక్, ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, ఆకర్షణీయమైన రూపం, చలాకీతనంతో ఉంటాడు. అతను పట్టణంలోని అందమైన ప్రదేశాలను, సూర్యాస్తమయాలను, పూల తోటలను తన కెమెరాలో బంధిస్తాడు. మీనాక్షి, కళాశాల విద్యార్థిని, ఎప్పుడూ ఉత్సాహంగా, సరదాగా ఉంటుంది. ఆమె నా దగ్గరకు వచ్చి, తన కళాశాల కబుర్లు, స్నేహితుల సరదా కథలు చెప్పేది. విజయ్, 45 ఏళ్ల రామారావు తమ్ముడు, ఒక చిత్రకారుడు. అతను తన రంగుల కాన్వాస్లతో పట్టణంలో పేరు తెచ్చుకున్నాడు. అతని చిత్రాల్లో ఒక విధమైన భావోద్వేగ లోతు ఉంటుంది. కొన్ని రోజుల నుంచి కార్తీక్ నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. నేను కాస్త బొద్దుగా, ఆకర్షణీయమైన రూపంతో ఉంటాను. నా నవ్వు, నా నడవడిక అతన్ని ఆకట్టుకున్నాయేమో అనిపించింది. అతని చూపుల్లో ఒక ఆరాధన, ఆకర్షణ కనిపించేది. ఒకరోజు, నేను మా తోటలో పూలకు నీళ్లు పోస్తుండగా, కార్తీక్ తన కెమెరాతో వచ్చి, వదినా, నీవు ఈ పూల మధ్య ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వవా? నీ అందం ఈ సాయంత్రపు సూర్యాస్తమయంతో కలిస్తే అద్భుతంగా ఉంటుంది అని అడిగాడు. నేను సిగ్గుతో నవ్వి, నీవు ఫోటోగ్రాఫర్వి కదా, నన్ను ఇలా సిగ్గుపడేలా చేస్తావు అని అన్నాను. అతను నవ్వి, వదినా, నీలో ఒక సహజమైన అందం ఉంది. నా కెమెరా దాన్ని బంధించాలని ఆరాటపడుతోంది అని చెప్పాడు. అదే సమయంలో, రామారావు కూడా నా దగ్గరకు వచ్చాడు. అతను ఒక పాత కవితల పుస్తకం తీసుకొచ్చి, లలితా, ఈ కవితలు నీకు నచ్చుతాయి. నీవు చదివి, నీ అభిప్రాయం చెప్పు అని అన్నాడు. అతని మాటల్లో ఒక ఆత్మీయత, గౌరవం కనిపించాయి. మామయ్య, మీరు ఎప్పుడూ ఇలా ఆలోచింపజేసే పుస్తకాలు తెస్తారు అని నవ్వుతూ అన్నాను. అతను నవ్వి, నీవు నా కుమార్తె మీనాక్షిలా ఉత్సాహంగా ఉంటావు, కానీ నీలో ఒక ప్రత్యేకమైన శాంతి ఉంది అని చెప్పాడు. అతని మాటలు నన్ను కాస్త కలవరపరిచాయి. అదే సమయంలో ఒక ఆత్మీయ బంధాన్ని అందించాయి. విజయ్ అన్నయ్య కూడా ఒక రోజు నా దగ్గరకు వచ్చి, లలితా, నీవు ఒకసారి నా స్టూడియోకి రా. నీవు ఒక చిత్రానికి మోడల్గా ఉంటే బాగుంటుంది అని అన్నాడు. అతని కళ్లలో నా పట్ల ఒక గౌరవం, కళాకారుడి ఆరాధన కనిపించాయి. నేను నవ్వుతూ, విజయ్ అన్నయ్య, నేను మోడల్గా ఎలా? నీవు నన్ను ఇలా ఆడేసుకుంటావు అని అన్నాను. అతను సీరియస్గా, నీవు నవ్వు, నీ కళ్లలోని భావం నా కాన్వాస్లో బంధించాలని ఉంది అని చెప్పాడు. ఒకరోజు, విశ్వనాథ్ ఒక వారం పాటు బిజినెస్ ట్రిప్కి వెళ్లాడు. అదే సమయంలో అత్తయ్య, మీనాక్షి ఒక బంధువు పెళ్లికి వెళ్లారు. ఇంట్లో రామారావు, కార్తీక్, విజయ్ మాత్రమే ఉన్నారు. మా ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల, వారి ఇంటి నుంచి మా ఇంటి కదలికలు స్పష్టంగా కనిపించేవి. ఆ సాయంత్రం, కార్తీక్ తన కెమెరాతో నా ఇంటికి వచ్చాడు. వదినా, ఈ సాయంత్రం నీ ఫోటో తీయకపోతే నా కెమెరా నన్ను క్షమించదు అని సరదాగా అన్నాడు. నేను నవ్వుతూ, సరే, కానీ ఒక్క ఫోటో మాత్రమే అని అన్నాను. అతను నా ఫోటోలు తీస్తూ, వదినా,
నీ నవ్వు ఈ సాయంత్రాన్ని మరింత అందంగా చేస్తోంది అని చెప్పాడు. అతని మాటలు నా గుండెను తాకాయి. క్రమంగా అతను నా దగ్గరగా వచ్చి, వదినా, నీతో గడిపే ఈ క్షణాలు నాకు ప్రత్యేకం. నీవు నాకు చాలా రోజుల నుంచి నచ్చావు అని చెప్పాడు. అతని కళ్ళలో నిజాయితీ, ఆరాధన కనిపించాయి. నా మనసు ఒక్కసారిగా కలవరపడింది. కాని అతని మాటల్లోని ఆత్మీయత నన్ను ఆకర్షించింది. అదే సమయంలో రామారావు మా ఇంటికి వచ్చాడు. అతను ఒక కప్పు టీ తీసుకొచ్చి, లలితా, ఈ సాయంత్రం కాస్త కబుర్లు చెప్పుకుందాం అని అన్నాడు. మేము ముగ్గురం కలిసి కూర్చుని, రామారావు తన యవ్వన కాలంలోని సాహస కథలు, పాత సినిమాల గురించి చెప్పాడు. కార్తీక్ కాస్త ఆట పట్టిస్తూ, మామయ్య, మీరు కూడా వదినతో ఇంత సమయం గడుపుతున్నారు, ఏంటి సంగతి అని అడిగాడు. మేము ముగ్గురం నవ్వుకున్నాము. ఆ క్షణంలో రామారావు మాటల్లోని జ్ఞానం, కార్తీక్ ఉత్సాహం నన్ను ఒక కొత్త ఉత్తేజంలోకి తీసుకెళ్లాయి. మరుసటి రోజు విజయ్ అన్నయ్య తన స్టూడియోకి నన్ను ఆహ్వానించాడు. అతను నా చిత్రం వేస్తూ, లలితా, నీ కళ్లలో ఒక కథ ఉంది. దాన్ని నా కాన్వాస్లో బంధించాలని ఉంది అని చెప్పాడు. అతని ఆత్మీయమైన మాటలు, కళాకారుడి దృక్కోణం నన్ను ఆలోచనలో పడేశాయి. ఆ సాయంత్రం కార్తీక్ మళ్ళీ నా ఫోటోలు తీస్తూ, వదినా, నీవు నా జీవితంలో ఒక కొత్త రంగును తీసుకొచ్చావు అని చెప్పాడు. ఆ 2 రోజులు కార్తీక్తో గడిపిన సమయం నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రామారావు మాటలు నాకు ఆత్మీయ బంధాన్ని, విజయ్ చిత్రాలు నాకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించాయి. కాని విశ్వనాథ్ తిరిగి వచ్చినప్పుడు నా మనసులో ఒక సంఘర్షణ మొదలైంది. కార్తీక్తో గడిపిన క్షణాలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. రామారావు, విజయ్ మాటలు నా జీవితంలో లోటును గుర్తు చేశాయి. ఈ భావోద్వేగాల మధ్య సంఘర్షిస్తూ నేను నా జీవితాన్ని కొనసాగించాను. కాని ఆ క్షణాలు నా మనసులో ఒక కొత్త కాంతిని నింపాయి.